తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రథంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజామున నుంచే క్యూ లైన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని స్వామివారిని రథంపైన దర్శించుకుంటున్నారు. రథసప్తమి రోజు రథంపై ఉన్న స్వామివారిని దర్శించుకుంటే గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి అంటున్న ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమోహన్ స్వామితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక కలియుగ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలేశ్వరుని తొలి గడప దేవుని గడపలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథం పైన శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శన భాగ్యం ఇస్తున్నారు. ఈ రథోత్సవ వేడుకల గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమోహన్ స్వామి ఉన్నారు. ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, రథోత్సవ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ఓం నమో వెంకటేశ శ్రీకాంతాయ కళ్యాణ దేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవములు 18/1/2026 నుండి 28/1/2026 వరకు తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 7వ రోజైన ఈ రోజు రథసప్తమి సందర్భంగా శ్రీదేవదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారిని ఉదయం 6:20 రథంపై ఉంచినాము. కావున భక్తాదులందరూ మధ్యాహ్నం వరకు స్వామివారి దర్శనం వీలుంటుంది. కావున భక్తాదులందరూ స్వామివారి దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలో కోరుచున్నాం. సాయంకాలం ధూళి ఉత్సవం ఉంటుంది. కావున భక్తాదులందరూ వాహన సేవలో పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలో వారిని కోరుచున్నాము. ప్రధానంగా స్వామి, ఈ రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? మనకి ఎక్కడా లేని విధంగా సామాన్య భక్తులు కూడా మనం రథంపై దర్శనం ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. కావున తిరుపతి దేవస్థానంలో దాని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక స్టేజ్ని ఏర్పాటు చేసి చాలా మంది భక్తులు దర్శించే విధంగా వీలు కల్పించినారు. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలో వాళ్ళని కోరుచున్నాము. ప్రధానంగా రథసప్తమి రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలిస్తారు. వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రతి వచ్చిన భక్తులకందరికీ అన్నదానం అయితేమి, నీళ్ళ సౌకర్యము మరియు మొబైల్ టాయిలెట్స్ అక్కడక్కడ మజ్జిగ ఏర్పాట్లు చేస్తున్నారు. మామూలు భక్తులు కూడా అక్కడక్కడ అన్నదానం చేస్తారు. కావున భక్తాదులను ఈ సదవకాశాన్ని వినియోగించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలో వారిని కోరుచున్నాము. తిరుమలేశ్వరుని తొలి గడప దేవుని గడపలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి తెల్లారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని చెప్పి ఇక్కడ ఆలయ అర్చకులు కృష్ణమోహన్ స్వామి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్ శ్రేష్ఠ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య.